ఏది అయినా ఆచి చికెన్ మసాలా. చిన్నారి శుంకర జ్ఞానేశ్వరి అదృశ్యం కీలక మలుపు చోటు చేసుకుంది. చిన్నారి అదృశ్యమైన రోజు సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు అక్కడ కనిపించినట్లు తెలుస్తుంది. వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడవిలో జంతువుల జాడ లేకపోవడంతో వారి చిన్నారిని ఎత్తుకెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. కాగా గత 13 రోజులుగా చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు అధికారులు. పూర్తి డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఇద్దరు వ్యక్తులు అనుమానంగా కనిపించడం తెలుస్తుంది అంటున్నారు సీసీ ఫుటేజ్ లో. మరి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాళ్ళని గుర్తించారా? అదుపులోకి తీసుకుంటే ఈ కేసు కొలిక్కొస్తుందా? ఈరోజు కాకినాడ జిల్లా పిన మండలం దొండవాక పంచాయతీ శివారు సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్యమై ఈ రోజుకు 14 రోజులైంది. గత 13 రోజులుగా కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, అనుమాన బృందాలు, అదేవిధంగా పోలీసులు, యాంటీ నక్సల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీంలు కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఎలాంటి ప్రగతి కనపడలేదు. తొలుత కుక్క ఏదైతే చిన్నారితో పాటు 6వ తేదీన వెళ్ళిందో ఆ కుక్క 3 రోజుల తర్వాత 9వ తేదీన రావడం, కొంచెం వింతగా ప్రవర్తించడం, తిరిగి వెళ్ళిపోయి 10వ తేదీన ఈ డాగ్ స్నాచర్స్ పట్టుకోవడం జరిగింది. దీంతో కుక్కకి ఏదైనా సమాచారం తెలుస్తుందని దానికి జీపీఎస్ సిస్టమ్ అమర్చి దాని ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. జీపీఎస్ సిస్టమ్ అమర్చిన రోజు 8 కిలోమీటర్లు అది నడిచింది. ఒక గుడి దగ్గర కూడా వెళ్ళింది. ఆ గుడి దగ్గర కూడా పోలీసులు గాలించారు. తర్వాత మర్నాడు అది చనిపోవడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం కోసం దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇది ఎలా ఉంటే చిన్నారి అదృశ్యమైన రోజు తాతబాబు అనే వ్యక్తితో పాటు మరో 2 వ్యక్తులు ఆ చిన్నారిని చూసిన 2 యువకుల చిన్నారిని చూసామని చెప్పడం జరిగింది. తాతబాబు అయితే సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి. అయితే తాతబాబుని 4 టీములు 4 రోజుల పాటు విచారించినప్పటికీ అతని నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అతని మీద పోలీసులు కూడా అనుమానం రాలేదు. అతను వదిలేశారు. అయితే అతనితో పాటు ఎవరైతే ఉన్నారని చెప్తున్నారో మరో 2 యువకుల మీద మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు స్థానికులే, వాళ్ళ తండ్రికి కూడా తెలుసు. అయితే వాళ్ళు ఆ చిన్నారిని చూసినప్పుడు ఒకళ్ళు కుక్క దగ్గర, మన చిన్నారి దగ్గర ఉండి మేము ఇంకొకళ్ళు తాతబాబుతో కలిపి చిన్నారి తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పోలీసులు భావిస్తున్నారు. దానికి తోడు నిన్నటి రోజున డిఎస్పీ ఏబీజీ తిలక్, అదేవిధంగా సిఐ చెన్నకేశ్వరరావు సీసీ కెమెరా ఫుటేజ్ ను మరోసారి పరిశీలించినప్పుడు చిన్నారి అదృశ్యమైన 6వ తేదీన ఏదైతే మన కుక్క చిన్నారితో పాటు వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అక్కడికి రావడం, మధ్యాహ్నం 1:05 వరకు గుడి దగ్గర అనుమానాస్పదంగా తిరగడం పోలీసులు గమనించారు. తిరిగిన తర్వాత 1:05 బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయి 3 రోజుల తర్వాత అంటే 9వ తారీఖున తిరిగి రావడం జరిగింది. అంటే ఈ కుక్క అక్కడికి వచ్చినప్పుడు ఈ దేనికోసం వచ్చింది, అలా కుక్క అక్కడికి ఎందుకు వచ్చిందో, ఎందుకంటే చిన్నారిని అక్కడ ఫెన్సింగ్ దగ్గర వాళ్ళు చూశారు. ఫెన్సింగ్ దగ్గర చూసినప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చి సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ పెంపుడు కుక్క మధ్యాహ్నం 11:50 నుంచి 1:05 వరకు అక్కడ రావడానికి కారణం ఏంటి, కుక్క ఒకటే వచ్చిందా, కుక్కతో పాటు చిన్నారి వచ్చిందని కోణంలో ఇప్పుడు పోలీసులకు విచారణ జరుగుతుంది. ఫెన్సింగ్ దగ్గర నుంచి ఎవరైనా చిన్నారిని ఎత్తుకుని వస్తే వాళ్ళతో పాటు కుక్క అక్కడికి వచ్చి ఉండవచ్చు. ఆ సమయంలో కుక్కను వాళ్ళు కొట్టి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు కూడా కుక్కకి గాయం ఉందని చెప్పారు. తల్లి భవానీ కూడా కుక్క తల మీద గాయం ఉందని చెప్పింది. నేపథ్యంలో ఇప్పటి వరకు కొండలు కోణలు గాలించారు, చెరువుల్లో గాలించారు. ఈ మన నల్లకొండ మొత్తం 10 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. 3 సార్లు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కొండకి దిగినా ఎలాంటి ఆచూకీ కనపడలేదు. జంతువులు అయి ఉండొచ్చు అని చెప్పి యానిమల్ ట్యాపింగ్ కోసం బొమ్మలు పెట్టారు. అయినా కూడా 3 రోజులు అయింది బొమ్మలు పెట్టి ఎలాంటి జంతువు రాలేదని కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా టెక్నికల్ కోణంలో వారు పరిశీలిస్తున్నారు. ఈ టెక్నికల్ కోణంలో పూర్తిగా ఆఫీసులో ఉండి అన్ని పరిశీలించే నేపథ్యంలోనే ఈ కుక్క మధ్యాహ్నం 11:50 నుంచి 1:05 వరకు చిన్నారి అదృశ్యమైన రోజు అక్కడ ఉన్న వినాయకుడి గుడి దగ్గర రావడం జరిగిందని పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ గుడి దగ్గరికి ఓన్లీ కుక్క ఒకటే వచ్చిందో, లేదంటే చిన్నారిని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు కుక్క వెంటపడిగా అక్కడ వదిలేసి కుక్కను కొట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నది ఇప్పుడు అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఏదైతే మన తాతబాబుతో పాటు మరో 2 యువకులు ఉన్నారో ఆ 2 యువకులను అనుమానించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు 12 బృందాలు ఏర్పాటు చేశారు. 12 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఏదైతే డిఎస్పీ తిలక్ చెప్పినట్లుగా సంచార జాతుల వారు జీడిపెక్కలు ఏరుకునేందుకు వచ్చి వాళ్ళు తీసుకెళ్లుంటారని కూడా అనుమానిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సంచార జాతులు ఎవరెవరు వచ్చారో తెలుసుకుని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టి వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాలు వెళ్ళడం జరిగింది. డి పోలవరంతో పాటు పిఠాపురం నుంచి కూడా కొంతమంది జంతువుల వేట కోసం అక్కడికి వెళ్లారని తెలిసి కొన్ని బృందాలు పిఠాపురం, డి పోలవరం కూడా పంపడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే చిన్నారి అదృశ్యమైన రోజు తాతబాబు కలిపి మరో 2 అనుమానాస్పదంగా ఉన్నారో వారిపై కూడా పోలీసులు ఇప్పుడు
దృష్టి సారించారు. ఈ అన్ని కోణాలు పరిశీలిస్తే తాజాగా నిన్న దొరికిన సీసీ ఫుటేజ్ సమాచారంలో కుక్క రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి కిడ్నాప్ కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రత్న సాంబశివరావు కుక్కకి సంబంధించిన రిపోర్ట్స్ ఏమొచ్చినాయి? అంటే తల మీద గాయం ఉంది కదా, ఇంకా రిపోర్ట్ రాలేదు, ఇవాళ వస్తుందని చెప్పారు. పోలీసులు కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ పంపించి 4 రోజులు అయిపోయింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి మాట్లాడినప్పుడు కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకం. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో, ఇవాళ వస్తుందో రేపు వస్తుందో ఒత్తిడి కావద్దు, అన్ని కోణాల్లో సైంటిస్టులను విశ్లేషించి పంపాలని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కుక్క తలపైన గాయం మనుషులు కొట్టిందో జంతువులు కొట్టిందో అని తెలిసిపోతుంది. కాబట్టి పోలీసులు ఏదైతే తాజాగా సీసీ ఫుటేజ్ ఆధారంగా వెళ్తున్నారో బహుశా మనుషులు కొట్టి ఉండవచ్చని మన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అదే కనుక వస్తే ఖచ్చితంగా ఇది కిడ్నాప్ కింద పరిగణించాల్సి ఉంటుంది. మరోపక్క చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు ఈ రోజు అక్కడ తనిఖీకి వెళ్తున్నారు. దీంతో అక్కడ కూడా కొంచెం ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్న 2 వ్యక్తులు స్థానికులే అంటున్నారు మీరు, మరి వాళ్ళపైన వాళ్ళ తల్లిదండ్రులు, పాప తల్లిదండ్రులు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? పాప తండ్రిని కొద్దిసేపటి క్రితం మన ఫోన్ లో మాట్లాడినప్పుడు వాళ్ళు మాకు తెలుసున్న వాళ్ళే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు చెప్పలేని పరిస్థితి. తాజాగా ఏదైతే పోలీసులు చెప్తున్నారో ఆ సమాచారం నా వద్ద లేదు కాబట్టి గుడి దగ్గర కుక్క వచ్చిందన్నారు కాబట్టి వాళ్ళు కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉందన్నారు. తల్లి నిన్న మనం వాయిస్ కూడా తీసుకున్నాం. తల్లి చాలా స్పష్టంగా చెప్పింది, తాతబాబుతో పాటు మరో ఉన్న 2 కూడా అనుమానించాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరూ లోకం చెప్తున్నారు కానీ నేను వాళ్ళు గుర్తుపట్టను. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మీ చిన్నారు ఎక్కడుందని అడిగారు. తల్లి దగ్గర ఉందని చెప్పాను. తల్లిని అడిగితే మా మిషన్ దగ్గర ఉందని చెప్పారు. కాబట్టి వాళ్ళు మీ చిన్నారు అక్కడ ఉందని చెప్పకుండా దొంగ తిరిగిగా మీ చిన్నారు ఎక్కడుందని అడగడం, ఇప్పుడు ఇవన్నీ పరిశీలిస్తే వాళ్ళ మీద అనుమానం ఉందని తల్లి కూడా చెప్తుంది. ఖచ్చితంగా పోలీసులు కూడా ఇప్పుడు తాతబాబుతో పాటు వాళ్ళిద్దరినీ కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది కిడ్నాప్ కోణంలోనే ప్రస్తుతం పరిస్థితి చూస్తే 13వ రోజు రాత్రికి ఒక నిర్ధారణకు వచ్చారు. కిడ్నాప్ కోణంలో ఇది కనపడుతుంది కాబట్టి తాతబాబుతో పాటు 2 కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా DSP అదేవిధంగా రూరల్ CA చెన్నకేశ్వర కూడా చర్యలు చేపట్టారు. రత్న ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు.